బ్యాంకు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. వందల్లో కాదు, ఏకంగా వేలల్లో బ్యాంకు జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ఆఫీస్ స్కేల్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో RRBలు ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అర్హతలు ఏం కావాలి అన్నది చూస్తే, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ దానికోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆఫీస్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆఫీస్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆఫీస్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ కోసం కనీసం 50% మార్కులతో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 2 చార్టెడ్ అకౌంటెంట్ కోసం ICAI ఇండియా నుంచి CA పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. CAగా 1 సంవత్సరం అనుభవం ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 2 లా ఆఫీసర్ కోసం కనీసం 50% మార్కులతో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరర్ కోసం CA లేదా MBA డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ కోసం 2 సంవత్సరాల అనుభవంతో మార్కెటింగ్ ట్రేడ్లో MBA కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ కోసం అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్, వెటర్నరీ సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఫిజికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ కోసం కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి అనుభవం కూడా అవసరమవుతుంది. ఇక అభ్యర్థుల వయస్సు పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. IBPS RRB రిక్రూట్మెంట్ 2025 నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్థులు ₹850 ఫీజు చెల్లించాలి. ఇక రిజర్వ్ కేటగిరీలు అనగా SC, ST, PWD అభ్యర్థులు ₹175 చెల్లిస్తే సరిపోతుంది. ఇక అర్హత కలిగిన అభ్యర్థులకు మొదటగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ PET ఉంటుంది. దీన్ని నవంబర్ 2025లో నిర్వహించవచ్చు. ఇక ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ 2025లో జరుగుతుంది. దీనిలో అర్హత సాధించిన వారు మెయిన్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అది డిసెంబర్ 2025 లేదా ఫిబ్రవరి 2026 మధ్య ఉంటుంది. ఇక మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక జీతం ఎలా ఉంటుందంటే, ఆఫీసర్ స్కేల్ 1కి 60,000 నుంచి 61,000 మధ్య ఉండొచ్చు. ఇక ఆఫీసర్ స్కేల్ 2కి 75,000 నుండి 77,000 మధ్య. ఇక ఆఫీసర్ స్కేల్ 3కి 80,000 నుండి 90,000 మధ్య. ఇక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కు 35,000 నుండి 37,000 మధ్య జీతం అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి, జాబ్ సంపాదించండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.